మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తుంటాం. ఇది కరెక్టా కాదా, అంటే ఇది తీసుకుంటే అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, రైటా రాంగా అనేది మనం ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఎప్పుడు ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి x+y+z=6 అన్నాం అనుకోండి, మనకి x వాల్యూ తెలుసుకోవడం కష్టమైపోతుంది, ఏ వాల్యూ కూడా తెలుసుకోలేము. సో ఎప్పుడు తెలుసుకోగలము, ఏదైనా x+y=so నంబర్ ఆఫ్ 4 అన్నారు అనుకోండి, సో మనం అప్పుడు x వాల్యూ కనుక్కోవడానికి ఈజీ అవుతుంది. సిమిలర్ వే కొన్ని ప్రాబ్లమ్స్కి మనకి ఇమీడియట్ సొల్యూషన్స్ అనేటివి ఏమి ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెండ్ డబ్బులు అడిగాడు, ఇవాళ వద్దా, ఇవ్వకపోతే ఏమనుకుంటాడు, ఇస్తే మళ్ళీ నాకు రిటర్న్ వస్తాయో లేదో. అదేవిధంగా నేను ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి, లేకపోతే నేను ఒక బాస్కి మెయిల్ పంపించాలి, పంపిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, పంపించకపోతే మన మైండ్ పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఓవర్ థింకింగ్ చేస్తూ మనము దాని గురించి ఒక లూప్లో ఆలోచిస్తూ ఉంటాము. సో ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటకు రావాలంటే ఫస్ట్ మనకి ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో మన మనసు ఏం చెప్తుందో ఒకసారి మనము వింటే మనకి ఎంతో కొంత ఐడియా వస్తుంది అనమాట. చేయాలనిపించేది స్ట్రాంగ్గా ఉందనుకుంటే యూ డూ ఇట్, దెన్ యాక్సెప్ట్ ద కన్సిక్వెన్సెస్. సో ఇలా మనం ఎప్పుడైతే డెసిషన్స్ని ఫాస్ట్గా తీసుకోగలుగుతామో ఓవర్ థింకింగ్ నుంచి బయటకు రాగలుగుతాం.